past Hanuman statue onto Singarakonda, Adanki Road, Singarayakonda Ghat Road. Jai Shri Ram, Jai Shri Ram. In 600 meters, turn left onto Narasimha Swami Temple Road. సీనరీ బాగుంది. నరసింహస్వామి Take the next right towards Singarayakonda Ghat Road, then make a U-turn. Turn left, then make a U-turn. In 300 meters, turn right. శ్రీ ఆంజనేయ. మనం శ్రీ ఆంజనేయం గుడికి రీచ్ అయిపోయాం. అందరు చెప్పండి శ్రీ ఆంజనేయం. ఇదే గోపురం. Take the next right. మీరు చూస్తుంది స్వామివారి గుడి నిర్మాణం. రాతితో అయితే నిర్మాణం జరుగుతుంది. గుడి నిర్మాణం స్వామివారి తిరునాళ్ళ టైంకి కంప్లీట్ అవుతుంది అంటున్నారు. మా హేమంత్ గారి అల్లరి కోలార్ గుడిలో మంచిగా ఎంజాయ్ చేశాడు. దర్శనం అయిపోయిన తర్వాత స్వామి స్వామి శ్రీ ఆంజనేయం. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయట హేమాంష్ బాబు అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను గుడి నిర్మాణం తీస్తుంటే అమ్మ నన్ను వీడియో తీ అని చెప్పి అల్లరి చేస్తున్నాడు. గుడి నిర్మాణం చూపించనీయకుండా వాడినే వీడియో తీయాలంట. దర్శనం అయిపోయిన తర్వాత బండికి అయితే పూజ చేయించాము. పూజ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి వచ్చారు మా హేమాంషు మా వారు. బండి పూజా కార్యక్రమం అంతా ముగించుకొని స్వామివారి గుడి ఎదురుగా ఉన్న నిత్యాన్నదానంలో అయితే భోజనం చేశాము. భోజనం తర్వాత నరసింహస్వామి గుడికి బయలుదేరాము. నరసింహస్వామి గుడికి వెళ్ళే దారిలో చుట్టూ ఉన్న గ్రీనరీ వ్యూస్ చాలా బాగున్నాయి. కొండ మీద చాలా బాగుంది. మస్ట్ విజిటెడ్ నరసింహస్వామి గుడి అయితే మనం రీచ్ అయిపోయాం. ఎంట్రన్స్లో గోవిందనామాలు శంకు చక్రాలు ఉంటాయి. బైక్ పార్క్ చేసి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ గుడి స్టార్టింగ్ ఇలా ఉంటుంది. చెట్లు పక్కన కొలను చూడ్డానికి చాలా బాగుంటాయి. పక్కన కొన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయి పిల్లల కోసం. పైన గుడి దగ్గర కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చిన్న వర్క్స్ జరుగుతున్నాయి. నరసింహస్వామి గుడి నుంచి చుట్టూ ఉన్న చెరువు హైవే చూడడానికి చాలా బాగుంటుంది. కొండ మీద నుంచి కింద ఆంజనేయ స్వామి గుడి, చెరువు ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా మా వారు హేమాంష్ గారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని. అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది ఈ శ్రీ ఆంజనేయ స్వామి గుడి. దాని వెనకాల చెరువు, చుట్టూ పంట పొలాలు చాలా బాగున్నాయి. మంచిది వ్యూ దొరికింది.
అంటే ఉండదు ఎప్పుడు. నరసింహస్వామి గుడి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఇక్కడ చెరువు, హైవే, మేఘాలు చూడండి, క్లైమేట్ ఎంత మంచిగా ఉందో. ఇదే హైవే, మనం వచ్చిన రూట్ అయితే అదే. ఇంకా కిందకి వెళ్తున్నాం మనం. మధ్యలో కోతులు ఉన్నాయి. భయపడేది లేదు. మనమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లో ఎంట్రన్స్లో ఉన్న ఆంజనేయ స్వామిని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోయాం.